heart, blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody. హాయ్ అండి, ఇవాళ నాటుకోళ్ళ మార్కెట్కి వచ్చామండి. ఇక్కడ నాటుకోళ్ళు అనేది చాలా చవక రేట్లు అమ్ముతున్నారు. ఈ నాటుకోళ్ళు అనేది ఏ రేట్లు అమ్ముతున్నారు, ఏంటి, ఏ పుంజులు వచ్చినాయి, ఏ పెట్టలు వచ్చినాయి అనేది ఒక్కసారి కనుక్కుందాం రండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, కోళ్ళ మార్కెట్ అనేది చూద్దాము. బాబాయ్ ఈ 2 పుంజులు అనేది 3400 చెప్తున్నాడండి. ఇక్కడ 2 పుంజులు 2 పెట్టలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా రేటు రీజనబుల్గానే చెప్తున్నాడు. ఇక్కడ ఈ బాబాయ్ అయితే ఈ పుంజు అయితే 3600 చెప్తున్నాడండి. ఈ పుంజు మాత్రం చాలా బాగుంది, 3.5 4 అలా ఉంటుందండి. ఈ పుంజులు కూడా మీకు రేట్ అయితే రీజనబుల్ చెప్తున్నాడు. ఒక్కొక్క పుంజు అయితే 2200 అలా చెప్తున్నాడండి. బేరం అయితే ఆడుకోవచ్చు మనకు కావాలంటే. పుంజు అయితే చాలా బాగున్నాయండి, మంచి హెల్తీగా ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 2.5 3 అలా ఉన్నాయండి పుంజులు. పెట్టలు అయితే మీకు 2.5 కేజీల దాకా కూడా ఒక్కొక్క పెట్ట అలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, ఈరోజు బాగా వచ్చినాయండి ఈ వారం. ఇక్కడ చూస్తున్న 3 పుంజులు ఇక్కడ మీకు చాలా తక్కువ రేటు చెప్తున్నాడు బాబాయ్. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఇక్కడ ఆదివారం నాటుకోళ్ళ మార్కెట్కి కోళ్ళు అనేది చాలా వచ్చినాయండి. చూడండి, ఇక్కడ పుంజులు బాగా కనబడుతున్నాయి. ఈ వారము చాలా ఉన్నాయండి పుంజులు, నాటు పుంజులు. చాలా తక్కువ రేట్లకు కూడా చెప్తున్నాడు. ఈ పుంజు వచ్చి మీకు కనీసం 2800 అలా చెప్తున్నాడండి. ఈ 2.5 3 అలా ఉందండి బరువు. హైట్ కూడా చాలా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్ట పుంజు అమ్ముతున్నాడు. ఇవి కూడా చాలా రీజనబుల్గానే అయితే చెప్తున్నాడండి. పెట్టలు వచ్చేపాటికి 2 పెట్టలు వచ్చేపాటికి కనీసం 3000 అలా చెప్తున్నాడండి. ఒక్కో పెట్ట 1500 అలా చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పెట్ట పుంజు కూడా అమ్ముతున్నాడు. ఇక్కడ ఏంటంటే అందరూ ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ చాలామంది ఈ కోళ్ళు అనేది తీసుకొచ్చి అమ్ముతున్నారండి మార్కెట్కి. ఇక్కడ అడ్రస్ వచ్చి మీకు ఏలూరు పాత బస్ స్టాండ్ అండి. ఇక్కడ చందనా బ్రదర్స్ బ్యాక్ సైడ్ అండి కరెక్ట్గా అడ్రస్. మీరు కావాల్సి వచ్చినట్టు అయితే మీకు కరెక్ట్గా 5 to 9 అండి మార్నింగ్. మార్నింగ్ 5 నుంచి 9 వరకు మార్కెట్ ఉంటుందండి. Got me looking all rough, got me losing my toughness. Break the spell, let me tell you. Every single night it's a lucid light. He's a bit like James Dean's silky hair. If this is a dream, wake me. Winter, summer, we got time. మార్కెట్కి ఈరోజు ఏంటంటే పుంజులు అనేది ఎక్కువ కనబడుతున్నాయండి. ఇదేంటంటే పండగల టైం కదా, పండగల టైంలో పుంజులు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. ఇళ్ళకాడ చాలామంది ఈ పుంజులు అనేది పెంచుకుంటూ ఉంటారు కదా, దాని మూలంగా ఏంటంటే పుంజులు అనేది ఎక్కువగా వచ్చినాయి. రేటు కూడా రీజనబుల్గా అని చెప్తున్నాడు. మంచి నెంబర్ 1 పుంజులు అయితే మీకు కొద్దిగా రేటు ఎక్కువ చెప్తున్నాడు. పెట్టలు వచ్చేప్పటికి మీకు రేటు కొంచెం తక్కువ చెప్తున్నాడండి. రేట్లు ఈ పెట్టలు కోడి పెట్టలు కూడా మీకు రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఒక్కో పెట్ట వచ్చేప్పటికి మీకు 2200 2400 అలా చెప్తున్నారండి. దాన్ని బట్టి మీరు బేరం ఆడుకొని తీసుకోవచ్చు. పుంజులు అయితే కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్తున్నారు, అవి కూడా మీరు బేరం ఆడి తీసుకోవచ్చండి. ఈ మార్కెట్కి మీరు ఏంటంటే మార్నింగ్ 5 నుంచి 9 వరకు అవి లోపు వస్తే కనుక మంచి కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ మీకు దొరుకుతాయండి. తర్వాత 9 దాటిన తర్వాత వీళ్ళు మామూలుగా వెళ్ళిపోతారండి, ఉండరు. ఇక్కడ ఈ మార్కెట్ ఉండదు. ఏంటంటే వీళ్ళు బళ్ళేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చూడండి ఇట్లా బుట్టల మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. చూడండి, బుట్ట నిండా ఉన్నాయి కోళ్ళు. అంటే వీళ్ళు ఏంటంటే ఇంటికాడ శ్రద్ధగా పెంచుకున్న కోళ్ళు అండి ఇవి. ఏంటంటే కోళ్ళు అనేది వాళ్ళు ఏంటి
ఇంటికాడ పెంచుకుని ఇక్కడ రీజనబుల్గా ఇద్దాము అనుకుని వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. వారానికి ఒకసారి వీళ్ళు అమ్ముకునేది. ఇట్లా బండి మీద తీసుకొచ్చి బుట్టలతో బండి మీద తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. రేట్లు అయితే మీకు చాలా అంటే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. మీరు కావాలనుకుంటే కనుక మీరు మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఈ లోపు ఎప్పుడు వచ్చినా మీకు మంచి కోళ్ళు దొరుకుతాయండి. తర్వాత అనేది మార్కెట్ ఉండదు ఇక్కడ, మళ్ళీ చేపల మార్కెట్కి వెళ్ళిపోతారు. అది మీకు ఏంటంటే ఇక్కడ అనుకోండి, మీకు రేట్ అయితే మీకు రీజనబుల్గా ఇస్తారు ఈ మార్కెట్. ఎందుకంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోళ్ళు అనేది ఇక్కడ రేట్ అయితే రీజనబుల్గా ఉండేది. చూడండి, ఇక్కడ కోడి అనేది ఒకటి ఇక్కడ వదిలేశారు, అది దాక్కుని కొద్దిగా అటు పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పుంజుని తీసుకున్నారండి వాళ్ళు. ఆ పుంజు కూడా మీకు బేరమాడి తీసుకున్నారు. అది రేట్ అయితే రీజనబుల్గానే ఇచ్చాడు. పుంజు మాత్రం చాలా బాగుందండి. వీళ్ళేంటంటే కొంతమంది ఏంటంటే ఆ ఇంటికాడ మేము ఇక్కడ పెంచుకుంటాం అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏంటంటే మామూలుగా కూరగాయ తీసుకెళ్తున్నాం అంటే చెప్పి అంటున్నారు. ఏంటంటే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయండి. ఈ వారం రేట్లు ఎక్కువ చెప్పట్లేదు. పుంజులైనా పెట్టలైనా చెప్తున్నారు, అంటే రూపాయి అటు ఇటుగా చెప్తున్నారు. కానీ మీకు బేరం ఆడుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు. మీకు నచ్చిన రేట్ అనేది దాన్ని బట్టి మీకు రీజనబుల్గా అనిపించింది అనుకోండి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. చూడండి, పుంజులు ఎక్కువగా ఉన్నాయి. పుంజులు ఎక్కువగా వచ్చినాయి అనమాట మార్కెట్కి ఈరోజు. చూడండి, ఎక్కడ చూసినా పుంజులే ఉన్నాయి. పెట్టలు కూడా వచ్చినాయండి. కోడి పెట్టలు కూడా మీకు రీజనబుల్గానే చెప్తున్నాడు. అవి కూడా మీరు రేటు బేరమాడి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక లైన్ కాదు కదండి, అందరూ దగ్గర 20-30 మంది వచ్చి అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా మార్కెట్ అనేది వీళ్ళు అంటే చుట్టుపక్కల నుంచి వచ్చి అమ్ముకుంటారు అనమాట. చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ బళ్ళు మీద బొట్టలు పెట్టుకుని ఆ బొట్టల్లో కోళ్ళు అనేవి తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. చూడండి, పుంజు చాలా బాగుంది. ఇది కూడా 3600 అలా చెప్తుండండి. రీజనబుల్ రేట్లే. అయితే మీరు బేరం ఆడుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన రేటు మీకు నచ్చిన రేటు బేరం ఆడుకోవచ్చు. దాన్ని బట్టి తీసుకోండి. అంటే మనం ఏంటంటే చూస్తున్నాం కదా ఇప్పుడు పుంజులు ప్రతి వారం. ఈ వారం కూడా చాలా వచ్చినాయండి. ఈ వారం అయితే చాలా బాగా వచ్చినాయి పుంజులు. బాగున్నాయండి. కోళ్ళు కూడా చాలా బాగున్నాయి ఈ వారం మాత్రం. ప్రతి వారం వస్తాయి కానీ అంత క్వాంటిటీతో రావట్లేదు. ఈ వారం కొంచెం ఎక్కువగా క్వాంటిటీ వచ్చిందనమాట. బేరం అయితే రీజనబుల్గానే అడుగుతున్నారు, రీజనబుల్గా అని చెప్తున్నారు. ఈ మార్కెట్ అనేది ఏంటంటే 5 to 9 మార్కెట్ అనమాట ఇది. దాన్ని బట్టి మీరు పుంజులు కానీ పెట్టలు కానీ తీసుకున్నట్టయితే కనుక మేము చెప్పిన టైంలోనే చూసుకుని వచ్చినట్టయితే మీకు మంచి పెట్టలు కానీ పుంజులు కానీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ జతల లెక్క కూడా అమ్ముతున్నారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ మొక్కుబడులు కానీ వీటికి తీసుకుంటూ ఉంటారు కదా, అట్లా ఈ కోడి కానీ పుంజు కానీ పెట్ట కానీ అలా జతల లెక్క తీసుకుంటున్నారు కొంతమంది అయితే పుంజుల లెక్క తీసుకుంటున్నారు. కొంతమంది అయితే కూరకి, కొంతమంది పెట్టల్లో కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొనుక్కొని తీసుకుంటున్నారు. ఇలా మీరు కూడా ఏంటంటే కావాలనుకుంటే కనుక ఈ మార్కెట్కి వచ్చి వీటిని మీరు దాన్ని బట్టి బేరం ఆడుకొని తీసుకోవచ్చు. వాళ్ళు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ ఏం చెప్పట్లేదు, రీజనబుల్గానే చెప్తున్నారు. ఇక్కడ ఏలూరుకి ఇదే మెయిన్ ఎక్కువగా కోళ్ళ మార్కెట్ అనేది, నాటుకోళ్ళ మార్కెట్ అనేది ఏలూరు మొత్తానికి ఇది మంచి ఫేమస్ అన్నమాట. ఇక్కడ కరెక్ట్గా ఏంటంటే మీకు వాస్పి సిల్క్ కూడా ఉంటుందండి. అక్కడ కొద్దిగా ఆపోజిట్లోనే ఇక్కడ సెంటర్ ఉందండి. అక్కడ సెంటర్లోనే ఇక్కడ పెడతారండి వీళ్ళు. ఏంటంటే వీళ్ళు 5 to 9 వరకే వీళ్ళకి అవకాశం ఉంటుందండి. తర్వాత నుంచి కొంచెం ఎక్కువగా ఏంటంటే షాపులు అవి తీస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అప్పుడు వరకే టైం ఉంటుంది. 5 to 9 వరకు ఆ టైం వరకే పెట్టుకుంటారు ఇక్కడ. తర్వాత ఉండదు, మళ్ళీ నెక్స్ట్ వారమే. Hit that baseline nice and slow. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue flame.
Chilling at the cookout, grab a plate. I got long ribs, got wings out, just wait. Talk smack with the homies, back till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి. Thank you for watching VV Kumar Vlogs 5.